కాగంటానవే 12:30 అవుతుంది. మీరు మంచిగా కడుపు నిండా తిన్నారు. నేను కాలు కడుపుతోటి ఉండన్నా. నువ్వు గమ్మని చెప్తానవే. ఇగో రవలి, మీ అవ్వ వచ్చిన కాడ నుంచి నువ్వేమని అనుకోవే, నన్ను ఇచ్చడం మంచిదే. నా సగం కడుపు అవుతుంది. ఇక మీ అవ్వ పోదానే ఎన్నెళ్ళని ఉంటదే. ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారు చెప్పు. నువ్వేమన్నా కడుపుతోటి ఉన్నావా? నువ్వు డెలివరీ అయిన నీకు పనులు చెయ్య. నువ్వు మంచిగానే ఉంటివి. ఆయన వచ్చింది చూసిపోవాలా గాని ఈ 2 నెలలు 3 నెలలు ఉంటారా అనే మీ అమ్మ ముంగట అందాం అనుకుంటానా గాని నువ్వు బాధపడతావని నీ సప్పుడు ఎత్తలేను. ఇక బొమ్మని రాదే, మీ బాబుకు ఫోన్ చేసి తీసుకపోమ్మాను. మా అవ్వగారికి ఇట్లా అంటాను. అదే మీ అవ్వ ఇంటికి అద్దెకి అట్లా అందు నువ్వు. అరే మావ గిట్లా అంటే గిట్లా అంటాను. మా వాళ్ళు మా జాగాలు ఉన్నారు, మనం మన జాగాలు ఉన్నాం. మావ చూస్తే ఏమనుకుంటది, అరే నీ పిల్లం నాతో కలిసి ఉన్నావు అంటూ ఉండలే గాని వేరు వాడి ఆ లవ్వని తీసుకొచ్చుకొని మంచిగా సాత్తానం అని అనడానే. అయ్యో మా అవ్వకు శాతం అయితే లేదని ఇక్కడికి వచ్చింది. ఓ 4 పూట్లు అండి పెడతానా, ఏమైంది ఇప్పుడు? అరే 4 పూటలు అండి పెడితే తినే కాడికి తినాలి గాని గంటగానం తింటాను ఏందే.